బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్ గానే వీకెండ్లోకి అడుగు పెట్టేసాము. అండ్ ఇవాళ వరకు మార్కెట్లో జరిగిన లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏంటి? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మార్కెట్కి ఎటువైపు చూసినా కూడా ఆల్ టైమ్ హై అనే మాటలే వినిపిస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్ ఆల్ టైమ్ హై అంటున్నారు, గోల్డ్ ఆల్ టైమ్ హై అంటున్నారు, సిల్వర్ ఆల్ టైమ్ హై అంటున్నారు, రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ హై అంటున్నారు, క్రిప్టో ఆల్ టైమ్ హై అంటున్నారు. ఏంటి అసలు ఈ ఆల్ టైమ్ హై మోత మోగిపోతుంది అసలు? సో ఇది ఫస్ట్ టైం అండి. మేము ఎట్లా అంటే ఒక అసెట్ క్లాస్ పెరిగితే ఒక అసెట్ క్లాస్ తగ్గడము, ఎస్పెషల్లీ ఈక్విటీస్ కానీ బాగా పెరుగుతూ ఉంటే గోల్డ్ కొంచెం కూల్ అవ్వడం, ఇలాంటివన్నీ మేము చూసేవాళ్ళం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. ఈవెన్ మీరు ఇంకొకటి మర్చిపోయారు, డెట్ కూడా ఆల్ టైమ్ హై. డెట్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయండి. 9%, 10%. ఎక్కడ చూసినా అన్ని బ్యాంక్స్ కూడా ఎఫ్డి రేట్స్ని బాగా అట్రాక్టివ్గా పెంచుతున్నారు. సో ఒకవైపు డెట్, ఒకవైపు ఆల్మోస్ట్ 9% ఇంట్రెస్ట్లతో వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటే, గోల్డ్ 72,500 ఆల్ టైమ్ హైని హిట్ చేస్తే, సిల్వర్ 84,000 అండ్ ఒకవైపు సెన్సెక్స్ మైల్ స్టోన్ 75,000 మార్క్ని లాస్ట్ వీక్ మనం చూసామండి. అలానే మనకి నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 22,775 వరకు మనకి ఆల్మోస్ట్ అది హిట్ అయిందండి. సో ఎక్కడ చూసినా అసలు మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ 4 lakh crore టచ్ అయిందండి ఫస్ట్ టైము. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ మైల్ స్టోన్. అసలు మనం సెన్సెక్స్ జర్నీ గురించి అయితే తప్పకుండా మాట్లాడుకోవాలి. 1979లో 100 దగ్గర స్టార్ట్ అయిందండి. సో 1990లో 1000 ఉంటే, 1999లో 5000 అండ్ 2006లో 10,000 అండ్ 2014లో 25,000 అండ్ 2021లో 50,000 అండ్ 2024లో ఆల్మోస్ట్ 75,000. సో దిస్ ఈజ్ ద ఇన్క్రెడిబుల్ జర్నీ అని మనం నిఫ్టీ ఎట్ 75,000ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఈ మార్చ్లో మనకి ఆ మైల్ స్టోన్ని రీచ్ అయ్యాము. బట్ ఏంటంటే, నౌ వీఆర్ సీయింగ్ టుడే అంటే ఈ రోజు మనకి మార్కెట్స్ ఆల్మోస్ట్ అంటే ఏదైతే ఈ ఆల్ టైమ్ హైని మనం తీసుకొని వెళ్ళిందో, సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ 22,560 దగ్గర మార్కెట్స్ ఈరోజు క్లోజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 200 అబౌవ్ పాయింట్స్ని మనకి మార్కెట్స్ నిఫ్టీ లాస్ అయితే, సెన్సెక్స్ అయితే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ని ఈరోజు ఎస్పెషల్లీ మార్కెట్స్ లూజ్ అయ్యండి. సో ఫైనల్లీ మార్కెట్స్ హ్యావ్ క్లోజ్డ్ బిలో మనకి 74,244 దగ్గర క్లోజ్ అయ్యాయి. సో ద రీజన్స్ మనం చూసుకున్నట్లయితే, ఎందుకు మార్కెట్ ఒక్కసారిగా ఈరోజు మనకి కరెక్ట్ అయిందంటే, యూఎస్ నుంచి వచ్చిన మనకి ఇన్ఫ్లేషన్ డేటా అండి. సో ఇన్ఫ్లేషన్ అసలు తగ్గుతుంది అని ఎక్స్పెక్ట్ చేసేదానికి రివర్స్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ 3.2% నుంచి 3.5% వరకు ఎప్పుడైతే యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందో, ఇక యూఎస్ ఫెడ్ రేట్స్ తగ్గించే అవకాశాలు చాలా వరకు ఇయర్లో తగ్గిపోతున్నాయి అనేది ఎప్పుడైతే మార్కెట్స్లోకి న్యూస్ వచ్చిందో, ఇమీడియట్గా మనకి బాండ్ ఈల్డ్స్ అనేవి పెరిగిపోయాయండి. అంటే అందరూ కూడా సేఫ్టీ వైపు వెళ్ళిపోతున్నారు. సో ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే, ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ జియో పొలిటికల్ టెన్షన్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఎక్కువైందండి. సో అది ఇంకా మార్కెట్ డిస్కౌంట్ చేయలేదు ఆ రిస్క్ని. ఏదైతే మనకి జియో పొలిటికల్ టెన్షన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, ఈ గొడవనైతే ఇంకా మనకి డిస్కౌంట్ అవ్వలేదు. సో మీరు దాన్ని కూడా మనం కానీ తీసుకున్నట్లయితే, మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ దాని ఇంపాక్ట్ వల్ల చాలా వరకు మళ్ళీ $90 అంటే మనకి సప్లై డిస్ట్రప్షన్స్ రావచ్చు. సో ఇలా $90 వరకు కూడా వెళ్ళిందండి. సో ఇలా మనకి కొన్ని రిస్క్స్, గ్లోబల్ రిస్క్స్ ఎక్కువ ఉన్నాయండి. మేబీ డొమెస్టికల్లీ మనం అంతా చాలా స్ట్రాంగ్గా ఎకనామికల్గా మనం ఎంత గ్రోత్ చూపించిన, జీడిపి గ్రోత్ కానీ, లేకపోతే మన ఫారెన్ రిజర్వ్స్ ఆల్ టైమ్ హై. సో ఇవన్నీ కూడా మనకి డొమెస్టిక్గా అండ్ మన లెవెల్లో బాగానే ఉన్నా, బట్ గ్లోబల్ అయితే మాత్రం మనకి చాలా వీక్, మనకి ఆ వీక్ ఏవైతే ఇండికేషన్స్ వచ్చాయో దానివల్లే మనకి మార్కెట్స్ అనేవి చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. సో అయితే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు అన్ని రకాల మనీ మార్కెట్స్ అంతా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి, అంటే ఇది దేనికి ఇండికేషన్గా తీసుకోవచ్చు అంటారు? అంటే ఈ స్థాయికి రావడాన్ని మనం ఒక హెల్దీ మార్కెట్ అనుకోవచ్చా, లేదంటే ఇక్కడి నుంచి ఇంకో విధంగా మార్కెట్ ఏదైనా డైవర్షన్ అయ్యే అవకాశం ఉందంటారా? సో ఇక్కడ చాలా మనకి విషయాలు ఉన్నాయండి. అంటే మనం ఇంకా కరెక్ట్ కన్సాలిడేషన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోతాయో అప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు క్లారిటీ వస్తుందని అనుకున్నామండి. ఏదైతే మనకి ఈక్విటీ మార్కెట్లో ఇప్పటి వరకు మనం చూస్తున్నామో, ఇది
ఇదంతా కూడా ప్రీ ఎలక్షన్ ర్యాలీ అని మనం తీసుకోవచ్చు. అలానే గోల్డ్ ర్యాలీ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వచ్చిన టెన్షన్స్ కానీ మనము ఈ గోల్డ్ గురించి చెప్పొచ్చు. సో గోల్డ్ ఎప్పుడు తగ్గుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కొంచెం ఏమైనా వాళ్ళు ఏమైనా తగ్గిస్తే అప్పుడు కొంచెం ఏమైనా తగ్గొచ్చు. అంతవరకు కూడా గోల్డ్ ఇన్ఫ్లేషన్ ఈక్వలెంట్ గానే వెళ్ళిపోతూ ఉన్నాయి. సో నౌ అందరూ కూడా ఈ బిగ్గెస్ట్ ఎకానమీ అంటే మన లార్జెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో మనకు ఉండే ఎలక్షన్స్ వైపే అందరూ చూస్తున్నారండి. అందరి దృష్టి కూడా మన ఇండియన్ ఎలక్షన్స్ వైపే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ 583 సీట్స్ కి అయ్యే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్ 19th నుండి స్టార్ట్ అయితే 7 స్టేజెస్ లో జరుగుతున్నాయండి ఎలక్షన్స్. సో ఆల్మోస్ట్ మనకి ఇది June 1st వరకు ఉంటుంది అండ్ June 4th మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ ఇన్ దిస్ పీరియడ్. అంటే అప్ టు June 4th వరకు మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయో ఈ వాలటిలిటీ అనేది ఇలానే ఉండబోతుంది. సో బీ కేర్ఫుల్ అండి. బట్ స్టిల్ ద బుల్ రన్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ గానే ఉంది. సో స్టే విత్ ద మార్కెట్స్ అండ్ ట్రై టు బయింగ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఈ రోజు మనం క్రాష్ చూసాం. ఆల్మోస్ట్ ఈ రోజు సెన్సెక్స్ 800 పాయింట్స్ మనకి క్రాష్ అయిందండి. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి టైంలో ఎక్కువ కొంచెం ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ అనగానే మళ్ళీ అగైన్ ఏం తీసుకోవాలి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అయితే మనకి ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇలాంటివి మనం తీసుకోవచ్చు. క్యాపిటల్ గూడ్స్ లో బిఈఎల్, హెచ్ఏఎల్ తీసుకోవచ్చు. హెల్త్ కేర్ లో డివీస్ ల్యాబ్ అండ్ డాక్టర్ రెడ్డీస్. ఐటీ కంపెనీస్ లో అయితే టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ తీసుకోవచ్చు. అండ్ కన్జ్యూమరబుల్ డ్యూరబుల్స్ లో ఏషియన్ పెయింట్స్ కానీ టైటన్ అనే కంపెనీస్ ఉన్నాయి. అలానే సర్వీసెస్ లో మనకి కన్జ్యూమరబుల్స్ లో జొమాటో, ట్రెంట్, ఇండియన్ హోటల్స్ ఉన్నాయి. కెమికల్స్ లో పిడిలైట్, ఎఫ్ఎంసీజీలో ఐటీసీ, వరుణ్ బెవరేజెస్. సో ఇలా అంతా మేము చెప్పేది ఏంటంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉండాలి. సో దిస్ ఈస్ ద టైమ్ టు స్టే విత్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇందులో కూడా టాప్ లార్జ్ కంపెనీస్ లో కానీ ఉన్నట్లయితే మనకి ప్రాబ్లం అయితే లేదండి. బట్ ఎవ్రీ కరెక్షన్ ని మనం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకొని మార్కెట్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటేనే వీ కెన్ క్రియేట్ వెల్త్. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న ఈ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ చూసేసి వెంటనే ఈక్విటీ మార్కెట్లోకి వెళ్ళిపోదాం, వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో డెఫినెట్లీ అంటే ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అందరికీ అండి అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లోనే చూసుకుంటే 25% మా క్లయింట్స్ కూడా మేము రివ్యూ అన్ని చేస్తూ ఉంటాం. అంటే ఏప్రిల్ రాగానే మా క్లయింట్స్ అందరికీ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. అంటే పోర్ట్ఫోలియో ఎలా పెర్ఫామ్ చేసింది. సో చూస్తే అన్ని పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 25% అండి. సో మేము అందరికీ ఇన్వెస్టర్స్ కి చెప్పేది ఏంటంటే దట్ విల్ నాట్ బీ ద సేమ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఈ ఇయర్ వచ్చినట్టుగా లేకపోతే లాస్ట్ 2 years నుంచి ఏదైతే మనకి ఈ స్టాక్ మార్కెట్ ఈ బుల్ రన్ దీనికి మీరు ఇదే కంటిన్యూ అవుతుంది ఈ విధంగానే 20%, 25% వస్తాయని అయితే చెప్పలేమండి. సో డెఫినెట్లీ మన ఎక్స్పెక్టేషన్స్ కొంచెం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు కొంచెం మోడరేట్ చేసుకోవడం మంచిదండి. మోడరేట్ రిటర్న్స్ తో ఎక్స్పెక్టేషన్స్ తో మార్కెట్ లోకి రావాలి. కానీ ఈ విధంగానే 20% ఇప్పుడు స్మాల్ క్యాప్స్ లో 30-40% అలవాటు అయిపోయింది మన వాళ్ళకి రిటర్న్స్. సో ఈ రిటర్న్స్ అయితే మీకు ఫ్యూచర్ లో అయితే రాకపోవచ్చు అండి. కొంచెం మీ ఎక్స్పెక్టేషన్స్ మోడరేట్ గా చేసుకుంటూ మార్కెట్ లోకి వస్తే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ వెల్త్. సో మాధవి రెడ్డి గారు అదేవిధంగా Q4 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు రిజల్ట్స్ ని బేస్ చేసుకుని? అవునండి. సో నెక్స్ట్ అంటే ఈ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో అవి మార్కెట్స్ ని ప్రభావితం చేసే అంశాల్లో మనకి Q4 ఈ నెక్స్ట్ 2 weeks ఇప్పుడు నేను కొన్ని క్యాలెండర్ వీక్స్ ఉన్నాయండి. అంటే April 12th ని మనం చూసుకున్నట్లయితే ఫ్రైడేతో టీసీఎస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుందండి. April 17th మనం చూసుకున్నట్లయితే ఏంజల్ వన్, ఐసిఐసిఐ లాంబార్డ్, టాటా కమ్యూనికేషన్. April 18th మనం ఐసిఐసిఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో ఇలా మీ క్యాలెండర్ ప్రకారం మనం కొన్ని రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి. సో దాని ఇంపాక్ట్ అయితే చాలా వరకు మనకి మార్కెట్స్ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ కొన్ని సెక్టార్స్ కొంచెం వీక్ గా అయినా ఈసారి కొంచెం కొన్ని సెక్టార్స్ లో వీక్ ఎర్నింగ్స్ రావచ్చు అనేసి అంటున్నారు. సో మీకున్న పోర్ట్ఫోలియోని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైతే మీకు ఏ కంపెనీస్, ఏ ఇండస్ట్రీస్, ఏ సెక్టార్స్ వీక్ గా ఉన్నాయి, ఏ సెక్టార్స్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి దాని మీద బేస్ చేసుకుని మన మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఐ థింక్ ఎస్పెషల్లీ ఈ Q4 ఎర్నింగ్స్ మీదే మార్కెట్స్ ఉండబోతున్నాయండి. అండ్ మార్కెట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా సపోర్ట్ లెవెల్స్ అయితే 22,200 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. 22,200 అండ్ 22,300 దగ్గర. అండ్
రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 22,700 22,800 వరకు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ ని, ఈ సపోర్ట్ లెవెల్స్ ని మనము చూసుకుంటూ మార్కెట్ లో ఆ Q4 రిజల్ట్స్ ని అనుగుణంగా మన బయింగ్స్ లేకపోతే పోర్ట్ఫోలియో చేంజెస్ చేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ వీక్ కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. ఈ వారం మార్కెట్లో ఏం జరిగింది, వచ్చే వారం మార్కెట్లో ఏం జరగబోతోంది అనే అంశాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.